నర్సరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు కుమార గురుస్వామి స్వరపరిచిన కుమార్ గురుస్వామి అయ్యప్ప భజనలు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జూలై 5వ తారీఖున నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్స్ లో ఆవిష్కరణ జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఈ సందర్భంగా పురస్కరించుకుని కుమార్ స్వామి బృందం చిలకలూరిపేట వచ్చి అయ్యప్ప స్వామి అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ బృందాన్ని ఆహ్వానించారు. రవిశంకర్ కుమార్ గురుస్వామిని ఘనంగా సన్మానించారు. అయ్యప్ప స్వామి దేవస్థానం మేనేజర్ నాగబేరు జగన్మోహన్ రావు 52వ వివాహ దినోత్సవ వేడుక సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి లక్ష్మీభారతి, ఎం శ్రీనివాసరావు, ఎన్ నరేష్, ఎన్ రోసయ్య తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మిత్రుడు మాకు అత్యంత ఆత్మీయుడు, స్వామివారి సేవలు నిరంతరం తప్పిస్తూ స్వామికి పలు రకాల పూజలు ఉంటాయి. అందులో నాద నీరాజనం ఒకటి. తన గాత్రంతో, తన పాటలతో స్వామివారిని నిత్యం అర్చిస్తూ సేవిస్తూ స్వామి భక్తులందరినీ భక్తి పరసంలో ముంచి తేలుస్తున్నటువంటి మన కుమారస్వామి తన ఆడియో ఫంక్షన్ కి ఆహ్వానించడానికి ఈ రోజున మా ఇంటికి ఇచ్చేశారు, మా గృహానికి ఇచ్చేశారు. చాలా సంతోషదాయకమైన విషయం. ఈ రోజున మేము పడిపొచ్చి చాలా ఘనంగా జరుపుకున్న అభిషేకంలో అంటే ఆయన కాత్ర మాదిరిగా మమ్మల్ని ఉత్తేజపరుతులు చేస్తూ స్వామి సేవలు నిరంతరం మమ్మల్ని మునిగట్టుగా చేస్తూ వస్తుంది. 5వ తారీఖున జరిగేటువంటి ఈ ఆడియో ఆవిష్కరణ ఫంక్షన్ కి మిత్రులందరూ కూడా తప్పనిసరిగా ఇచ్చేసి ఆ యొక్క ఫంక్షన్ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కుమార్ గారికి మా చిరు సత్కారం. పట్టుకో, చాలా పట్టుకో. విజయవంతంగా ఇలాంటి ఫంక్షన్లు ఇంకా ఎక్కువగా చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతూ విదేశాన్ని కీర్తిని ఆర్జిస్తూ స్వామి సేవలు ధరించాలని ఆశీర్వదిస్తున్నాం. వయసులో చిన్నవాడు కాబట్టి ఆశీర్వదించాల్సిన బాధ్యత మాకుంది. స్వామి శరణమయ్యప్ప. మరి జూలై 5వ తారీఖున మరి మా 18వ ఆడియో క్యాసెట్ రిలీజ్ సందర్భంగా మరి చిలకలూరిపేట దేవస్థాన మరి చిన్న పస్మర్రు మరి దేవస్థాన అధ్యక్షులైనటువంటి రవిశంకర్ గారిని, అలాగే సహాయ కార్యదర్శి మన జగన్మోహన్ రావు గారిని మరి మన రవిశంకర్ గారి గృహం వద్ద కలవడం జరిగింది. వారిని మా ఆడియో ఫంక్షన్ కి జూలై 5వ తారీఖు జరగబోయే ఆడియో ఫంక్షన్ కి ఆహ్వానించడం కోసం మా బృందం కూడా విచ్చేసి వారిని వారి కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా రావాలని ఆహ్వానించాము. వారు తప్పనిసరిగా వస్తామన్నారు. మరి వారికి మరి వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని, ఇదే విధంగా అయ్యప్ప సేవలో వారు తరించాలని కోరుకుంటూ స్వామి శరణం.